ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్న నస్పూర్ పోలీసులు బొలేరో వాహనంలో మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న 5 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న ఎస్ఐ ఉపేందర్ రావు. మంచిర్యాల పట్టణ వ్యాపారస్తులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి. నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలన్న రఘునాథ్. ఈ నెల 26న ఆదివారం సింగరేణి కాలరీస్ కంపెనీ ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలో మెగా జాబ్ మేళా. నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరిన మందమరి జీఎం రాధాకృష్ణ. మంచిర్యాల జిల్లా సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుందరయ్య కాలనీలో వెంకటేశ్వర టెంపుల్ వద్ద బుధవారం 5 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని ఎస్ఐ ఉపేందర్ రావు ఆధ్వర్యంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తోళ్లవాగు వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో బొలేరో వాహనంలో తనిఖీ చేయగా మంచిర్యాలలోని ఎన్టీఆర్ నగర్కు చెందిన చింతల మోజెస్ అనే వ్యక్తి పీడీఎస్ బియ్యాన్ని మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. అతనిపై కేసు నమోదు చేసి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో టి జితేందర్ సింగ్, ఎస్ఐ P2 పోలీస్ సిబ్బంది ఎస్ అశోక్, పి వెంకటసాయిలు ఉన్నారు. దీపావళి పండుగ సందర్భంగా మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మార్కెట్ రోడ్, శ్రీనివాస టాకీస్ రోడ్ మరియు గంగారెడ్డి రోడ్లో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి ప్రతి షాప్కు వెళ్లి వ్యాపారులకు, సామాన్య ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీపావళి పండుగ సందర్భంగా మార్కెట్లో కొనుగోలుదారులతో సందడిగా ఉందని, దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడంతో ఎలక్ట్రానిక్ వస్తువులు, ద్విచక్ర 4 చక్రాల వాహనాలపై భారీగా ధరలు గణనీయంగా తగ్గడంతో కొనుగోలుదారులు, వినియోగదారులు మార్కెట్లో బిజీగా ఉన్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, వ్యాపారాలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకువచ్చిన జీఎస్టీ సంస్కరణల వల్ల వ్యాపార రంగం అభివృద్ధి చెందడంతో పాటు ప్రజలకు ఆర్థిక లబ్ధి చేకూరుందని అన్నారు. ఆయన వెంట బీజేపీ నాయకులు దుర్గం అశోక్, అమిరిశెట్టి రాజ్కుమార్, రంగా, శ్రీశైలం, సత్రం రమేష్, కుర్ర చక్రవర్తి, గడ్డం స్వామిరెడ్డి, వంగపల్లి వెంకటేశ్వరరావు, బియ్యాల సతీష్ రావు, కమలాకర్ రావు, కర్రె లచ్చన్న, బింగి ప్రవీణ్, పల్లి రాకేష్ తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల పట్టణంలో వ్యాపారస్తులందరినీ దీపావళి పండుగ సందర్భంగా చాలామందికి ఇది వాళ్ళ వ్యాపారంగా ఇది కొత్త సంవత్సరము. వాళ్ళందరినీ కలిసి రాబోయే సంవత్సరం వాళ్ళందరికీ కూడా మంచి జరగాలి, వ్యాపారం మంచిగా అభివృద్ధి చెందాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక పెద్ద అంటే జీఎస్టీ 2.0 జీఎస్టీని అన్ని ధరలపై తగ్గించడంతో ఇవాళ మార్కెట్లో మనం చూస్తే టీవీ షాపులు, ఫ్రిడ్జ్లు, 2 వీలర్స్, కార్లు ఇవన్నీ కూడా ఈ పండుగ సమయంలో ప్రజలు ఇంకెక్కువ కొంటారు. ఎందుకంటే వాళ్ళకు ధరలు తగ్గినాయి.
దాదాపు కార్ల మీద 70-80 వేలు, 2 వీలర్స్ మీద 10-20 వేలు, టీవీల మీద, అన్నిటి మీద ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏదైతే జీఎస్టీ బచత్ ఉత్సవంలో భాగంగా అందించారో దానికి సందర్భంగా వ్యాపారస్తులందరినీ కలుస్తూ వాళ్ళందరికీ కూడా రాబోయే సంవత్సరం మంచిగా జరగాలని కోరుకుంటూ, అదేవిధంగా మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలు. ఈ సంవత్సరము మంచి జరగాలి, అందరికి కూడా వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరాలి. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరం కూడా రామరాజ్యం వైపు పనిచేస్తున్నాము. మాకు అందరికి కూడా స్ఫూర్తి, ఎందుకంటే జై శ్రీరామ్ అనే కార్యకర్తలు కేవలం భారతీయ జనతా పార్టీలో ఉంటారు. మనము ఎప్పుడైతే చెడుపై మనం మంచిని పెంచుతామో, చెడుపై మంచి ఎప్పుడైతే విజయం సాధిస్తుందో అప్పుడే నిజమైన రామరాజ్యం వస్తుంది. కనుక రాబోయే రోజులలో మన మంచిర్యాల జిల్లాలో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మంచి పనుల కొరకు కృషి చేస్తారని ఆశిస్తూ మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఈ నెల 26వ తేదీన ఆదివారం రోజున సింగరేణి కాలరీస్ కంపెనీ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించబడుతుందని మందమరి ఏరియా జీఎం రాధాకృష్ణ తెలిపారు. ఈ రోజు మందమరిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువతి యువకులు సింగరేణి ప్రాంతమైన బెల్లంపల్లి పట్టణంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని, ఈ జాబ్ మేళాలో సుమారు 60 వివిధ రకాల ఐటీ మొదలగు కంపెనీలు పాల్గొంటాయని, ఉద్యోగులను ఎంపిక చేసుకోవడం జరుగుతుందని అన్నారు. యువతి యువకులు 7వ తరగతి సర్టిఫికేట్ కలిగిన వారి నుండి ఐటీఐ, డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మసీలో సర్టిఫికెట్లు పొందిన వారు హాజరు కావాలని అన్నారు. నిరుద్యోగ యువతకు ఒక మంచి అవకాశమని సింగరేణి కంపెనీ కల్పించిన ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. మన మందమరి ఏరియా సింగరేణి కాలేజ్ తరఫున బెల్లంపల్లిలో 26వ తారీఖు ఆదివారం రోజున ఉదయం 8:30 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు మెగా జాబ్ మేళా కార్యక్రమము జరపడం జరుగుతుంది. దీనికి మా ప్రియతమ సిఎండి గారు బలరాం సారు ఆదేశానుసారం మన బెల్లంపల్లి ఎమ్మెల్యే గారు గడ్డం వినోద్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా జరుగుతుంది. దీనికి చుట్టుపక్కల ఉన్న మందమరి, బెల్లంపల్లి ఉన్న నిరుద్యోగ సోదరులందరూ కూడా, సోదరీమణులు అందరూ కూడా వచ్చి దీనిలో 7th నుంచి పీజీ వరకు ఉన్న ఎవరైనా నిరుద్యోగులు, ఐటీఐ చేసిన వాళ్ళు కావచ్చు, బీటెక్ చేసిన వాళ్ళు కావచ్చు, ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు కావచ్చు, బీఫార్మసీ, అదర్ చాలా ఫార్మసిటిక్ కంపెనీలు సుమారుగా 50-60 కంపెనీలు, ఒక 4,000 మందికి జాబ్ అవకాశాలు ఉన్నాయి. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సింగరేణి కాలేజ్ తరఫున అందరినీ వేడుకుంటున్నాను. ఆ రోజు అక్కడ అన్ని సదుపాయాలు సింగరేణి ఆధ్వర్యంలో అక్కడ జరగడం జరుగుతుంది. అక్కడ అన్ని కంపార్ట్మెంట్స్ డిఫరెంట్ ఎవరైతే ఉన్నారో అన్ని కంపెనీలు ఇండివిజువల్గా ఒక కంపార్ట్మెంట్ వైజు క్యూఆర్ మన కోడ్ కూడా ఉన్నది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఒక అభ్యర్థి ఎన్నిటికైనా ఆఫర్ వెళ్ళొచ్చు. అప్పుడే వెంటనే కూడా ఆఫర్ లెటర్లు ఈవినింగ్ టైంలో ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఆ క్యాండిడేట్కి ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా మంచి అవకాశము. మన మందమరి సింగరేణి కాలేజ్ ఆధ్వర్యంలో ఇంత జాబ్ మేళా జరగటము, అదేవిధంగా మన ప్రియతమ సిఎండి గారైతేమి మన ఎమ్మెల్యే గారు దీనికి సారథ్యం వహించడంలో చాలా సంతోషంగా ఉంది. అందరినీ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. లక్షట్పేట మండలంలోని వెంకట్రావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఈ నెల 13 నుండి చేస్తున్న ఫైలేరియా వ్యాధి నిర్ధారణ టాస్ 1 సర్వే బుధవారం నాటితో ముగిసింది. ఈ సందర్భంగా డాక్టర్ సతీష్ కుమార్ మాట్లాడుతూ మండలంలోని ప్రజలందరికీ 2021 నుండి 2023 వరకు వరుసగా 3 సంవత్సరాల పాటు బోధకాలు నివారణ మాత్రలను అందజేయడం జరిగిందని, 4వ విడతలో బోధకాలు వ్యాధి ఎలిమినేషన్లో భాగంగా వ్యాధి వ్యాప్తి ఏ విధంగా ఉందో తెలుసుకోవడానికి టాస్ 1 సర్వే నిర్వహించామని డాక్టర్ సతీష్ కుమార్ తెలిపారు. లక్షట్పేట మండలంలోని వెంకట్రావుపేట, చందారం, మోదెల, ఇటిక్యాల 4 గ్రామాల్లో ఈ సర్వే నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో ర్యాండమ్గా 60 ఇళ్లలోని 105 మందికి, మొత్తం 240 ఇళ్లలోని 420 మందికి ర్యాపిడ్ టెస్ట్ కిట్ ద్వారా ఫైలేరియా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి నివేదికలు ఉన్నతాధికారులకు పంపుతున్నామని సర్వే వివరాలను ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్లు శోభా మూర్తా, ల్యాబ్ టెక్నీషియన్ అజీజ్ ఖాన్, MLHPలు సుమలత, రజిత, స్రవంతి, హెల్త్ అసిస్టెంట్లు గఫూర్, ఇసాక్, అహ్మద్, వేణు, ANMలు తిరుమల, మంకుబాయ్, యేసువర, విజయదర్శిని, చిలుకమ్మ, నర్సమ్మ, సారా జ్యోతి మరియు ఆయా గ్రామాల ఆశా వర్కర్స్ పాల్గొన్నారు. నమస్కారం, నేను డాక్టర్ సతీష్ కుమార్, వైద్యాధికారి, PHC వెంకట్రావుపేట నుంచి మాట్లాడుతున్నా. ఈరోజు మనం ఇటిక్యాల్లో ఈ ట్రాన్స్మిషన్ అసెస్మెంట్ సర్వే బోధకాలు వ్యాధి నివారణలో భాగంగా TAS 1 అని మనకి ప్రభుత్వం ఈ 8 రోజుల ప్రోగ్రాం తీసుకొచ్చింది. అక్టోబర్ 13 నుంచి వెళ్ళి అక్టోబర్ 22 వరకు మేము 4 గ్రామ పంచాయతీల్లో భాగంగా వెంకట్రావుపేట, చందారం, మోదెల మరియు ఇటిక్యాల, ఈరోజు ఇటిక్యాల్లో కంప్లీట్ చేశాము. దీంట్లో భాగంగా ప్రతి గ్రామంలో కూడా 60 ఇండ్లు మరియు ఆ 60 ఇండ్లలో 105 మందికి ప్రతిరోజు మేము టెస్టులు నిర్వహించి బోధకాలు వ్యాధి నివారణ కోసం ఎవరైనా వ్యాధిగ్రస్తులు ఉన్నారా లేరా అని ర్యాపిడ్ కిట్ ద్వారా మేము టెస్టులు నిర్వహించడం జరిగింది. ఈరోజు దాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా మా హెల్త్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఉత్సాహంగా పనిచేసి దీన్ని విజయవంతం చేశారు. అందరికీ థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా మందమరి ఏరియా రామకృష్ణాపూర్ సింగరేణి ఠాగూర్ స్టేడియం మైదానంలో పట్టణ క్రీడాకారులు, పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో పోలీస్ సంస్కరణ దినోత్సవం సందర్భంగా కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్టణ ఎస్ఐ జి రాజశేఖర్ హాజరై ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ ఠాగూర్ స్టేడియం నుండి సూపర్ బజార్ చౌరస్తా వరకు చేపట్టారు. 2 నిమిషాలు అమరులైన వారి కోసం మౌనం పాటించిన అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకై ప్రాణ త్యాగాలు చేసిన పోలీస్ అమరవీరులు ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతారని తెలిపారు. అమరవీరులు అందించిన స్ఫూర్తితో ప్రజల భద్రత రక్షణ చర్యల్లో భాగంగా శాంతి భద్రతల పరిరక్షణ కోసం ముందుకు సాగుతున్నామని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఒలింపిక్ జనరల్ సెక్రటరీ పిన్నింటి రఘునాథ్ రెడ్డి, రంజిత్, శ్రీనివాస్, రాజేశం, డిప్పు శ్రీనివాస్, దుబ్బ శ్రీనివాస్, రామకృష్ణాపూర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లెరాజు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఈరోజు అక్టోబర్ 21 భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి సైన్యం కానీ, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కానీ, CRPF, మిగతా డిఫెన్స్ అండ్ అంతర్రాష్ట్ర పోలీస్ సిబ్బంది అందరూ కూడా మన దేశంలో అమూల్యత అందరికీ కూడా వాళ్ళ త్యాగానికి నిరతిగా మనం ఈరోజు వాళ్ళకు ఒక అమరవీరుల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. 1959 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా లడక్ ఏరియాలో కానీ మన ఒక DSP ఆధ్వర్యంలో 10 మంది జవాన్లు చైనా సైనికులతోటి ఆ మంచుకొండల్లో పోరాడి అమరులైన సందర్భంగా ఈరోజు అక్టోబర్ 21 తారీఖు రోజు 1959లో చనిపోయిన సందర్భంగా అదే రోజుని స్ఫూర్తిగా తీసుకొని మనకు ప్రభుత్వం అప్పటి నుంచి కూడా ఈ అమరవీరులకు సంబంధించి ప్రతి సంవత్సరం ఇది జరపడం జరుగుతుంది. వాళ్ళకు త్యాగనిరతికి, వాళ్ళ యొక్క బలిదానానికి ప్రతీకగా ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఎంతోమంది సైన్యమే కానీ, మిగతా డిఫెన్స్ ఫోర్సెస్ కానీ, పోలీసులే కానీ విధి నిర్వహణలో భాగంగా వాళ్ళ యొక్క చనిపోయినప్పుడు వారి యొక్క జీవితాన్ని త్యాగం చేసిన వాళ్ళందరినీ కూడా మనం ఈరోజు స్మరించుకుంటూ, ప్రభుత్వాలు కూడా ఆ విధంగా ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వాలు ఆదుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా వాళ్ళందరినీ చూసుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటూ అందరినీ కూడా మేము ఘన నివాళులు నిర్వహించుకుంటూ ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటున్నాం. ఇట్టి కార్యక్రమాన్ని ఈరోజు పొద్దున మేము జరుపుకోవడం కాకుండా మా అందరికీ వీళ్ళందరూ కూడా మేమంతా కూడా ప్రజలు ఉన్నామని చెప్పేసి ప్రతి చోట జరుపుకుంటున్నారు. అదేవిధంగా మన రామకృష్ణాపూర్లో కూడా క్రీడాకారుల తరఫున మన రఘునాథ్ రెడ్డి గారు, తర్వాత రంజిత్, శ్రీనివాసు, తర్వాత మన PD శ్రీనివాసు, తర్వాత మిగతా అందరూ కూడా ఈ PD అందరూ కూడా మన తర్వాత ఇక్కడ ఆడుకునే క్రీడాకారులు మరియు రామకృష్ణాపూర్కి సంబంధించిన అందరూ కూడా మా యొక్క ఈ ప్రోగ్రాంని నిర్వహించినందుకు, మాకు వీరు సమ్మతి తెలిపినందుకు, మా అమరులైన జవాన్లకు కూడా జోహార్లు తెలిపినందుకు కూడా నేను వాళ్ళందరికీ అభినందనలు తెలుపుతున్నాను. ఇలాంటి కార్యక్రమాలు చేయడంలో మాకు కూడా మేము సేవ చేసే దాంట్లో మేము కూడా స్ఫూర్తి పొందుతాము. మాకు కూడా వీళ్ళు ఒక మాకు కూడా కొద్దిగా ఎనర్జీ వస్తుంది వీళ్ళు ఈ విధంగా చేయడం వల్ల అందరు కూడా. కాబట్టి మేము ఇంకా ప్రజల యొక్క సర్వీసులు ఎప్పటికి 24/7 360 రోజులు నిరంతరాయంగా మేము చేస్తూ ఉంటాం. మాకు కూడా ఇలాంటివి కూడా మాకు కొద్దిగా
ఏదో మాకు కూడా డోస్ ఇచ్చినట్టు ఉంటుంది. కాబట్టి ఇలాంటివి జరుపుకోవడం మళ్ళీ ఒకసారి అందరికీ అభినందనలు తెలుపుకుంటూ అందరికి కూడా మరొకసారి అమరవీరులందరికీ కూడా నా తరఫు నుంచి జోహార్లు తెలుపుతున్నాను. భారత సెక్యూరిటీ కానివ్వండి, బిఎస్ఎఫ్ కానివ్వండి, సిఆర్పిఎఫ్ కానివ్వండి, సిఎస్ఎఫ్ కానివ్వండి, సివిల్ పోలీస్ కానివ్వండి, రిజర్వ్ పోలీస్ కానివ్వండి, వీరందరూ కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల్ని రక్షించడానికి, భారతదేశం సుభిక్షంగా ఉండడానికి ఎంతో మంది పోలీస్ మిత్రులందరూ కూడా ప్రాణత్యాగాలు చేసి అటు దేశవ్యాప్తంగా ఏదైతే ఇతర దేశాల నుండి ముప్పు వాటిల్లినప్పుడు దాన్ని ఎదుర్కొని వాళ్ళు ప్రాణాలు కోల్పోయిన వారు, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి పోలీసు అంతా కూడా సంఘ విద్రోహ శక్తులు వీరందరూ కూడా ఏదైతే ప్రజల్ని రక్షించాలనే కార్యక్రమాల్లో భాగంగా వారు వాళ్ళ ప్రాణ త్యాగాలు చేసి ప్రాణాలు అర్పించినటువంటి ప్రతి పోలీసు కుటుంబాన్ని, పోలీసు త్యాగాన్ని గుర్తుపెట్టుకొని ఈరోజు వారి త్యాగాల ద్వారా ఇలా దేశం సుభిక్షంగా ఉంది, సస్యశ్యామలంగా ఉంది, ప్రజలు కూడా సుఖశాంతాలతో ఉంటారు. వారికి వారి రక్షణతోనే ఈరోజు ఈ విధంగా ఉన్నామని తెలుపుకుంటూ రామకృష్ణపూర్లో క్రీడాకారుల ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల క్యాండిల్ ర్యాలీ తీయడం జరుగుతుంది. మరి ఇక్కడ వాళ్ళు చేసే సేవ ఏంటంటే, మనం రాత్రి అయితే పండుకుంటాం, వాళ్ళు 24 గంటలు మనకు రక్షణగా డ్యూటీ చేస్తున్నారు. వారిని మనం స్మరించుకోవాలి ప్రతి 1 ఇయర్కి ఒకసారి. వాళ్ళ సేవలు మామూలు సేవలు కాదు. మొన్న 3 రోజుల క్రితం ఒక కానిస్టేబుల్ పై కత్తితో దాడి చేస్తే కనీసం మానవత్వంతో కూడా అతన్ని హాస్పిటల్కి తీసుకుపోలేదు. ఇలాంటి సంఘటన జరగకుండా మనం మానవత్వాన్ని సృష్టించాలి. ఒకవేళ ఆయన హాస్పిటల్ తీసుకెళ్తే ఆయన బతుకుండే కావచ్చు. ఇలాంటి మనం జరగకుండా చూసుకోవాలి. అందరం కూడా మనం వాళ్ళకు సేవ చేయడం ముఖ్యం. పోలీసులు ఉంటేనే మనం రక్షణగా ఉంటుంది. కాబట్టి పోలీస్ హమారా హై. తాను చేస్తున్న సామాజిక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను గుర్తించి రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా కీర్తి అవార్డు పురస్కారాన్ని అందుకున్న బెల్లంపల్లి పట్టణం పోస్టాఫీస్ బస్తీకి చెందిన ఉస్మాన్ పాషాను బుధవారం బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 28వ వార్డు ప్రజలు ఘనంగా సన్మానించారు. శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాజ్ బాబా సేవా సమితిని స్థాపించి గత కొన్నేళ్లుగా ఉస్మాన్ పాషా పలు సేవా కార్యక్రమాలను అందిస్తున్నారని వెల్లడించారు. మారుమూల గ్రామాల్లో పర్యటించి అసలైన నిరుపేదలను గుర్తించి వారికి సాయం చేయడమే లక్ష్యంగా తాజ్ బాబా సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఉస్మాన్ పాషా పనిచేస్తున్నారని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో 28వ వార్డు ప్రజలు పాల్గొన్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా దహగం మండలం కర్జీ గ్రామంలో నాటుసారా గుడుంబాను నిషేధిస్తూ గ్రామంలోని యువకులు ప్రతిజ్ఞ చేశారు. గత కొంతకాలంగా నాటుసారా గుడుంబా కారణంగా అనేక అనర్థాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ఎవరైనా నాటుసారాను తయారు చేసినా, రవాణా చేసినా, విక్రయించినా పోలీసులకు సమాచారం అందిస్తామని అన్నారు. ఇక నుండి తమ గ్రామంలో నాటుసారాయి నిషేధం చేస్తున్నట్లు యువకులు అన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్న నస్పూర్ పోలీసులు బొలేరో వాహనంలో మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న 5 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న ఎస్ఐ ఉపేందర్ రావు. మంచిర్యాల పట్టణ వ్యాపారస్తులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి. నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలన్న రఘునాథ్. ఈ నెల 26న ఆదివారం సింగరేణి కాలరీస్ కంపెనీ ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలో మెగా జాబ్ మేళా. నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరిన మందమరి జీఎం రాధాకృష్ణ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.